Hello everyone, how are you all? I hope you are all doing good. So, in the last class, we completed our fourth lesson, the shepherd boy. Kada? So, we completed this lesson, kada. So, in today's class, we will move into the next grammar part. Okay, first all of you take page number 28. Page number 28. So, here in page number 28, we have some speaking part. Let's speak. అంటే ఇది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉన్న కన్వర్జేషన్, ఒక సంభాషణ. సో ఫస్ట్ ఏమో చూద్దాం. శ్రీ ఇంకా మ్యాగీ. ఇక్కడ ఉన్న రెండు క్యారెక్టర్స్ ఏంటి? శ్రీ అండ్ మ్యాగీ. ఇక్కడ ఉన్న ఈ రెండు క్యారెక్టర్స్, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ శ్రీ గుడ్ మార్నింగ్ మ్యాగీ. శ్రీ వాళ్ళ ఫ్రెండ్ మ్యాగీకి గుడ్ మార్నింగ్ మ్యాగీ అని విష్ చేసింది. నెక్స్ట్ మ్యాగీ, గుడ్ మార్నింగ్ శ్రీ, హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. అప్పుడు మ్యాగీ కూడా వాళ్ళ ఫ్రెండ్ శ్రీకి గుడ్ మార్నింగ్ శ్రీ, హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, నువ్వు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నావు అని అడిగింది. శ్రీ, ఐఎమ్ ప్రిపేరింగ్ వెల్, వాట్ అబౌట్ యూ, నేను చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను అని శ్రీ చెప్పింది. నేను చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను. వాట్ అబౌట్ యూ, నువ్వెలా ప్రిపేర్ అవుతున్నావు అంటే నీ సంగతి ఏంటి అని అడిగింది. మ్యాగీ, ఐఎమ్ ఆల్సో ప్రిపేరింగ్ వెల్ బట్ ఐ నీడ్ సమ్ గైడ్ లైన్స్, నేను కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను బట్ ఐ నీడ్ సమ్ గైడ్ లైన్స్. గైడ్ లైన్స్ అంటే నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, కానీ నన్ను కొంచెం గైడ్ చేసేవాళ్ళు, అంటే నాకు ఇలా ఎగ్జామ్స్కి ఇలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఎగ్జామ్ హాల్లో ఇలా రాయాలి అని చెప్పి నన్ను గైడ్ చేసేవాళ్ళు, నాకు అట్లాంటి గైడ్ లైన్స్ కొన్ని కావాలి అని అడిగింది. శ్రీ, ఇన్ విచ్ సబ్జెక్ట్, అప్పుడు శ్రీ నీకు ఏ సబ్జెక్ట్కి ఎటువంటి అవసరం వచ్చింది అని మ్యాగీని అడిగింది. అప్పుడు మ్యాగీ, ఇన్ మ్యాథ్స్, సో నాకు మ్యాథ్స్లో కొంచెం అటువంటి హెల్ప్ కావాలంటే నేను ఎగ్జామ్ ఎలా రాయాలి, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి నాకు కొన్ని గైడ్ లైన్స్ కావాలి కదా అని చెప్పింది. నాకు మ్యాథ్స్లో కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పింది. అప్పుడు శ్రీ, ఐఎమ్ సారీ, యు నో దట్ ఐఎమ్ ఆల్సో పూర్ ఇన్ మ్యాథ్స్. అప్పుడు శ్రీ ఏం చెప్పింది? ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఎందుకు? యు నో కదా, అంటే నీకు తెలుసు కదా, దట్ ఐఎమ్ ఆల్సో పూర్ ఇన్ మ్యాథ్స్, నాకు కూడా మ్యాథ్స్ పెద్దగా రావు, నేను కూడా మ్యాథ్స్లో అంత టాపర్ని కాదు అని, నాకు మ్యాథ్స్ ఎక్కువ రావని శ్రీ వాళ్ళ ఫ్రెండ్ మ్యాగీకి చెప్పింది. అప్పుడు మ్యాగీ, దెన్ వాట్ అబౌట్ కృష్ణ. అప్పుడు మ్యాగీ ఏమన్నదంటే, సో నీకు ఎలాగో రావు కదా, అప్పుడు ఓకే కృష్ణకి బాగానే వస్తుంది కదా అని అడిగింది. శ్రీ, హీ ఈజ్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్, యూ బెటర్ మీట్ హిమ్. ఇప్పుడు శ్రీ ఏం చెప్పింది? అతను మ్యాథ్స్లో చాలా బాగా చేయగలడు, మ్యాథ్స్లో అతను చాలా పర్ఫెక్ట్, సో యూ బెటర్ మీట్ హిమ్, నువ్వు అతన్ని కలిస్తే నీకు మంచిది అని చెప్పింది. మ్యాగీ, ఐ విల్ మీట్ హిమ్ నౌ ఇట్ సెల్ఫ్, నేను ఇప్పుడే అతన్ని వెళ్ళి కలుస్తాను అని చెప్పింది. శ్రీ, ఓకే యు డూ ఇట్ నౌ, సరే ఇప్పుడు వెళ్ళి వెంటనే ఆ పని చేసేయి అని శ్రీ చెప్పింది. మ్యాగీ, ఓకే బాయ్, సరే నేను వెళ్తాను, ఇంకా బాయ్ శ్రీ అని చెప్పేసింది. శ్రీ, బాయ్ మ్యాగీ, సరే నేను కూడా ఇంకా ఉంటాను అని చెప్పింది. ఇది జస్ట్ ఒక టూ ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన ఒక కన్వర్జేషన్. సో మీరు దీంట్లో తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే, జస్ట్ మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తాము, సెంటెన్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది యూ షుడ్ నో. సో నెక్స్ట్ లెట్స్ స్పెల్ వెల్. మనకి ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ అంటే కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, హార్డ్ వర్డ్స్, మనం ఎలా స్పెల్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఇక్కడ వీటి మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ షెఫర్డ్. ఏంటి షెఫర్డ్ అంటే ఏంటి? గొర్రెల కాపరి, అంటే గొర్రెల్ని కాసే వ్యక్తిని షెఫర్డ్ అంటాం. నెక్స్ట్ నాటీ. ఏంటి? నాటీ అంటే చిలిపి పిల్లవాడని, అల్లరి పనులు చేసే పిల్లవాళ్ళని నాటీ అంటారు. నెక్స్ట్ అసైన్డ్. దీన్ని ఎలా చదువుతాం? అసైన్డ్ అంటే ఒకటి పని అప్పచెప్పటం. నీకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ చేయాలంటాం కదా, నీకు ఒక అసైన్మెంట్. ఇప్పుడు మీకు అసైన్మెంట్ అంటాం, ఐడియా ఉందా?
మీకు ప్రతి క్లాస్లో అసైన్మెంట్ ఇస్తాం, లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ ముందుగానే అసైన్మెంట్ ఇస్తున్నాం అంటాం కదా. అసైన్ అంటే మీకు ఒక పనిని అప్పచెప్పటం, అసైన్. ఊల్ఫ్, ఊల్ఫ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఊల్ఫ్ అంటే ఏంటి? తోడేలు. నెక్స్ట్ డెస్పరేట్, డెస్పరేట్ అంటే తెలుసు కదా, చాలా ఆత్రంతో అంటే ఇంట్రెస్ట్ చూపించడం. డెస్పరేట్, DESPERAT, ఇంట్రెస్ట్ చూపించడం దేంట్లో అయినా, ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది. డెస్పరేట్, డెస్పరేట్ అంటే ఒక తొందరలో ఉన్న ఇష్టం, ఇంట్రెస్ట్. లాఫింగ్, లాఫింగ్ అంటే తెలుసు కదా మీ అందరికి, LAUGHING. లాఫింగ్ అంటే ఏంటి? నవ్వటం. ఎల్డ్, ఎల్డ్, YELLED. ఎలా చదువుతాం? ఎల్డ్. ఎల్డ్ అంటే ఏడవడం, గట్టిగా ఏడవటం. ఎల్డ్ అంటే ఏంటి? క్రయింగ్, ఏడవటం. నెక్స్ట్ గ్రోలింగ్. దీని ఎలా చదువుకుంటాం? గ్రోలింగ్. గ్రోలింగ్ అంటే ఒక సౌండ్, ఇప్పుడు మూలిగినట్లు ఏడుస్తూ ఉంటుంది కదా, అట్లా అటు ఆ సౌండ్ చిన్నగా చిన్నగా వచ్చి ఒక లో సౌండ్, గ్రోలింగ్ అని చెప్పుకుంటాం దాన్ని. నెక్స్ట్ ఇదేంటి? అడ్మానిష్డ్. ఎలా చదువుతాం దీన్ని? అడ్మానిష్డ్. అడ్మానిష్డ్ అంటే తిట్టడం, స్కోల్డింగ్. నెక్స్ట్ ఇదేంటి? రెపెంటెన్స్. ఎలా ప్రొనౌన్స్ చేస్తాం దీన్ని? రెపెంటెన్స్, రెపెంటెన్స్. సో నెక్స్ట్ మీనింగ్స్ చూసుకోండి. ఇక్కడ పేజ్ నెంబర్ 28లో ఇక్కడ కింద మీనింగ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మీనింగ్ ఈజ్ షెఫర్డ్, ఏ మ్యాన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద షీప్. చెప్పుకున్నాం కదా, షెఫర్డ్ అంటే ఏంటి? గొర్రెల్ని కాపలా కాసే అబ్బాయిని, వ్యక్తిని షెఫర్డ్ అంటాం. నాటీ, బిహేవింగ్ బ్యాడ్లీ, నాట్ విల్లింగ్ టు ఒబే. నాటీ అంటే చెప్పుకున్నాం కదా, చిలిపి అల్లరి పిల్లవాడని. బిహేవింగ్ బ్యాడ్లీ అంటే చెప్పిన పని కాకుండా వేరే పని చేసే వాళ్ళని, ఏదైనా చెప్పిన మాట వినని వాళ్ళని నాటీ అంటారు. అసైన్డ్, అసైన్డ్ అంటే ఏంటి? మీకు పని అప్పచెప్పడం. అలాటెడ్, ఇక్కడ ఇచ్చిన మీనింగ్ ఏంటంటే అలాటెడ్ అంటే మీకు కేటాయించిన పని, మీకు ఇచ్చిన పని. గ్రేజింగ్, గ్రేజింగ్ అంటే ఈటింగ్ గ్రాస్ అని ఇచ్చాడు, అంటే గడ్డి మేత మేయించడం, గడ్డి తినడం. ఎల్లుడ్, ఎల్లుడ్ అంటే ఏంటి? ఎడవడం చెప్పుకున్నాం కదా, గట్టిగా ఎడవడాన్ని ఎల్లుడ్ అంటాం. హుఫ్, టు బ్రీత్ ఇన్ ఎ నాయిసీ వే. హుఫ్ అంటే ఏంటి? గట్టిగా శ్వాస పీల్చుకోవడానికి, అంటే గాలి పీల్చుకోవడానికి హుఫ్ అంటాం కదా. నెక్స్ట్ గ్రోల్, టు మేక్ ఎ లో సౌండ్ ఇన్ ద థ్రోట్, యూజువల్లీ యాజ్ ఎ సైన్ ఆఫ్ యాంగర్. చెప్పాం కదా, టు మేక్ ఎ లో సౌండ్ అంటే ఇప్పుడు కుక్కలు, డాగ్స్ ఉంటాయి కదా, డాగ్స్ ఎట్లా మీకు దగ్గరకు వచ్చినప్పుడు, వాటి మీద కోపం వచ్చినప్పుడు డైరెక్ట్ గా అరవకుండా ఫస్ట్ చిన్నగా మరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళ దాని కోపాన్ని చూపడానికి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రోలింగ్, అంటే ఒక లో సౌండ్, వాళ్ళ కోపాన్ని చూపించడానికి. అప్పుడప్పుడు మీలో మీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎవరి మీద అప్పుడప్పుడు పళ్ళు కొరుక్కోవడం కానివ్వండి, లోపల సీరియస్ గా చిన్నగా గునగడం కానివ్వండి, అట్లాంటివి చేస్తుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ గ్రౌలింగ్. ఫ్లాక్, ఫ్లాక్ అంటే మనం చెప్పుకున్నాం, గొర్రెల గ్రూప్ ఆఫ్ షీప్. ఒక గ్రూప్ అంటే ఒక మందని, గొర్రెల మందని ఏమనుకుంటాం? ఫ్లాక్. అడ్మానిష్డ్, అడ్మానిష్డ్ అంటే స్కోల్డెడ్, తిట్టడాన్ని అడ్మానిష్డ్ అంటాం. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ చూడండి. బిజీ, బిజీ అంటే ఏంటి? చాలా బిజీగా ఉన్నట్లు కదా. సో వర్క్, ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటూ బిజీగా, వాళ్ళ పనుల్లో బిజీగా ఉండడాన్ని బిజీ అంటాం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఫ్రీ, అంటే ఏ వర్క్ లేకుండా ఖాళీగా ఉండటం. ఫ్రీ అండ్ ఐడల్, ఐడల్ అన్నా కూడా అదే మీనింగ్. నెక్స్ట్ ఎల్, ఎల్ అంటే ఏంటి? గట్టిగా ఏడవటం. సో గట్టిగా ఏడవడానికి ఆపోజిట్ ఏంటి? మెల్లగా ఏడవటం. సో విస్పర్. నెక్స్ట్ యాంగ్రీ, యాంగ్రీ అంటే ఏంటి? చాలా కోపంగా ఉండటం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? కోపంగా ఉంటాం కదా, సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కామ్. కామ్ అంటే ప్రశాంతంగా ఉండటం. ఇంకా ప్లీజ్డ్, సైలెంట్ గా ప్రశాంతంగా ఉండటాన్ని ప్లీజ్డ్ అంటాం. రియల్, రియల్ అంటే ఏంటి? నిజమైనది. సో దానికి ఆపోజిట్ ఏంటి? అబద్ధమైనది, అన్రియల్, అది నిజం కానిది. హోప్ఫుల్, హోప్ఫుల్ అంటే
మీరు వింటూ ఉంటారు అక్కడక్కడ హోప్ఫుల్ అంటే నాకు అలా జరిగితే బాగుండు అని హోప్. ఇప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుంది, ఈరోజు రాఖీ పండగ కదా, హోప్ఫుల్ గా రేపు హాలిడే ఇస్తే బాగుంటుందని కొంతమందికి ఉంటుంది కదా. హోప్ఫుల్ అంటే అనుకున్నది అయితే బాగుంటుంది అని, అట్లా హోప్ఫుల్. కొన్నిటికి మీరు ఆశపడుతుంటారు కదా, అంటే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్లే ముందు మీరు డ్రెస్ షాపింగ్ చేస్తుంటారు కదా, నాకు ఈ డ్రెస్ కొనుక్కుంటే బాగుంటుంది అని ఒక హోప్, అంటే ఒక ఇష్టంతో ఉంటారు కదా. హోప్లెస్ అంటే ఏది ఇష్టం లేకపోతే ఒక హోప్ అనేది లేకుండా ఉండటాన్ని హోప్లెస్ అంటాం. సో దట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఫర్ హోప్ఫుల్. ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోకుండా ఉండటం. సో అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మీరు ఎవరైనా మాట్లాడుతుంటే మీరు పట్టించుకోకుండా ఉంటారు కదా, దాన్ని ఇగ్నోర్డ్. మీ పేరెంట్స్ ఏదైనా మిమ్మల్ని కోపంగా తిట్టినప్పుడు కానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు కదా, సో పట్టించుకుండా వెళ్ళిపోవడాన్ని ఇగ్నోర్డ్ అంటాం. నోటీస్ అంటే వాళ్ళు చెప్పేది మీరు వినడం, అర్థం చేసుకోవడం, అంటే పట్టించుకోవడం. రెపెంట్, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, రిజాయిస్. నెక్స్ట్ ఇక్కడ మీకు బ్లాంక్స్ ఇచ్చాడు చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రాపర్ వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ 5 బ్లాంక్స్ ఇచ్చాడు. 5 బ్లాంక్స్ లో మిమ్మల్ని మీ ఓన్గా సూటబుల్ వర్డ్స్ తోటి మీరు బ్లాంక్స్ ని ఫిల్ చేయమని చెప్తున్నాడు. సో యూ షుడ్ ఫిల్ దిస్ బ్లాంక్స్. ఫస్ట్ వన్ చూడండి, ద బాయ్ టుక్ ద షీప్ టు, ఎక్కడికి తీసుకెళ్లాడు? ద బాయ్ టుక్ ద షీప్ టు ఎక్కడికి తీసుకెళ్లాడు మీకు తెలుసు. ద బాయ్ బిగాన్ షౌటింగ్, బాయ్ ఏమని షౌట్ చేయడం మొదలు పెట్టాడు? ద బాయ్ ఎల్డ్ ఫర్, బాయ్ దేని గురించి ఏడవటం మొదలు పెట్టాడు. నెక్స్ట్, హిస్ పేరెంట్స్ అండ్ ద విలేజర్స్ డాష్ హిమ్, వాళ్ళ పేరెంట్స్ ఇంకా విలేజర్స్ అతను ఏం చేశారు, ఏమన్నారు? అపాలజైజ్డ్ ఫర్ హిస్, అపాలజైజ్డ్ దేనికి? అతను ఫాలీ అంటే అతను చేసిన మిస్టేక్ కి తను అపాలజైజ్ అంటే క్షమాపణలు ఒప్పుకున్నాడు కదా. సో అలా మీరు మీ ఓన్ గా రాయండి. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ సెంటెన్సెస్ కూడా ఇచ్చాడు. ద బాయ్ కారిడ్ అవుట్ హిస్ డ్యూటీ బ్యూటిఫుల్లీ, అతను ఫస్ట్ తన వర్క్ ఏది ఇచ్చిన ఆ వర్క్ అని క్లియర్ గా చేశాడు కదా, ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. అట్లా మీరు చదువుకోండి, లెసన్ చదువుకుంటే మీకు ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ కి షెఫర్డ్ కి ఏముంది చూడండి, బి అంటే షీప్ ని సేవ్ చేసే అంటే షీప్ ని కాపలా కాసేవాడిని షెఫర్డ్ అంటారు కదా. అట్లా ఇంకా మిగతా డాక్టర్ ఏం చేస్తాడు, డాక్టర్ కి రిలేటెడ్ గా ఉన్న ఏముందో చూడండి. ఇక్కడ టీచర్ కి రిలేటెడ్ గా ఉన్న ఇక్కడ ఏ వర్డ్ ఉందో చూడండి. పోలీస్ కి ఏ వర్డ్ రిలేటెడ్ గా ఉందో చూడండి. ఫార్మర్ కి ఏ వర్డ్ రిలేటెడ్ గా ఉందో చూసి ఇవి బ్లాంక్స్, ఇంకా ట్రూ ఆర్ ఫాల్స్, ఇంకా ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ 3 ఐటమ్స్, ఈ 3 కాలమ్స్ మీరే మీ ఓన్ గా చేయాలి. సో దట్ ఈస్ యువర్ క్లాస్ అండ్ దట్ ఈస్ యువర్ వర్క్ టుడే. యూ షుడ్ కంపల్సరీ డూ దిస్ వర్క్. అండ్ ఇంకా ఈ మీనింగ్స్ తో పాటు ఈ హార్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, మీకు లెసన్ లో చెప్పిన హార్డ్ వర్డ్స్, ఇంకా ఇక్కడ ఉన్నవి ఈ మీనింగ్స్, ఇంకా ఈ నెట్ స్పెల్ వెల్ లో ఉన్న వర్డ్స్, ఇవన్నీ మీరు ఓన్ గా మీరు చదువుకుంటూ మీకు సెల్ఫ్ ఎస్టీ పెట్టుకోమని చెప్పాను. ఇప్పటివరకు ఒక్కరు కూడా చేయలేదు ఆ వర్క్. సో కొంతమంది సార్ వచ్చి చెక్ చేస్తున్నారు మీ విలేజెస్కి వచ్చి. సో ఇప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు చేయండి. చాలా మంది కాపీస్ కరెక్షన్ చేశారు, వర్క్ చూస్తున్నారు. చేయని వాళ్ళని సార్ పనిష్ చేస్తా అన్నారు, లేకపోతే తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో కూర్చోబెట్టి ఇక్కడ చదివిస్తా అని చెప్పారు ఎర్లీ మార్నింగ్, లేకపోతే వాళ్ళ వరకు స్కూల్కి రావాలని. సో ఎప్పటి వరకు అప్పుడు మీరు చేసుకుంటే మీకే ఈజీగా ఉంటుంది కాబట్టి అన్ని ఒకసారి చేయకుండా ఎప్పటికప్పుడు చేయొచ్చు. సో దట్ ఈస్ ఫర్ ద క్లాస్ టుడే. విల్ డిస్కస్ the next grammar part in this next class.